తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమల్లో భాగంగా ఫిబ్రవరి 5న 1 ఎకరానికి లోపు భూమి మిగిలిన రైతులకు నిధులు జమ చేసింది. తాజాగా ప్రభుత్వం మరోసారి 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికే 1 ఎకరం భూమి కలిగిన 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1126 కోట్లు జమ చేసింది. మొత్తంగా రైతు భరోసా కింద 2218 కోట్లు రైతు ఖాతాలో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమల్లో భాగంగా ఫిబ్రవరి 5న 1 ఎకరానికి లోపు ఉన్న భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసింది. తాజాగా ప్రభుత్వం మరోసారి 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం ఇప్పటికే 1 ఎకరం భూమి కలిగిన 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1126 కోట్లు జమ చేయగా మొత్తంగా రైతు భరోసా కింద 2218 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన రైతు భరోసా సంబంధించి కూడా కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 2 ఎకరాల్లోపు ఉన్న వారికి వ్యవసాయ సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా వేసింది. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా పడుతున్నాయి. ఇప్పుడు 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు మాత్రం రైతు భరోసా నిధులు కూడా జమ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితమే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. మరి జనవరి 26న ప్రారంభమైన పథకం అమలులో భాగంగా ఇప్పటికే అంటే ఎంపిక చేసిన మండలాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామానికి మాత్రమే ఇప్పటి వరకు జనవరి 26న రైతు భరోసా నిధులు పడ్డాయి. మరి ఇప్పుడు మాత్రం అందరికీ అంటే వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈసారి రైతు భరోసా వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. మరి అనుకున్నట్టుగానే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మొదటగా ఎకరం లోపు రైతు భరోసా పడ్డాయి. దాదాపు 7 లక్షల మంది పైగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి 2 రోజుల క్రితమే మనం చూసాం 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా వేశారు. మరి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం రైతు భరోసా నిధులు కూడా ఈ రోజు నుంచి పడతాయని కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. మరి ఫిబ్రవరి 5న 1 ఎకరాని లోపు భూమి కలిగిన రైతులకు నిధులు కూడా జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి తాజాగా ప్రభుత్వం మరోసారి 2 ఎకరాల లోపు ఉన్న భూముల రైతులకు కూడా నిధులను కూడా విడుదల చేసింది. మరి ప్రభుత్వం ఇప్పటికే 1 ఎకరం భూమి ఉన్న కలిగిన రైతులకు దాదాపు 17 లక్షల మంది రైతుల ఖాతాలో 1126 కోట్లు కూడా జమ చేసింది. మరి మొత్తంగా ఇప్పటి వరకు రైతు భరోసా కింద దాదాపు 2002 కోట్లు కూడా సంబంధించి ఖాతాలు కూడా జమ చేసినట్టు తెలుస్తోంది. మరి దాదాపు ఇప్పటి వరకు పూర్తిగా మొత్తానికైతే 8700 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది రైతు భరోసా సంబంధించిన నిధులకు సంబంధించి కూడా. మరి అవన్నీ కూడా విడతల వారిగా ఇస్తాం. మరి ఈసారి వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే అంటే ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో వాళ్ళు వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా వేస్తామని కూడా చెప్పింది. మరి విడతల వారిగా మరి రైతుల ఖాతాలో కూడా ఈ డబ్బులు కూడా జమ చేస్తుంది. మరి ఇదంతా కూడా రైతులకు మాత్రం శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మరి ప్రజెంట్ రబీ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం కూడా అందిస్తుంది. మరి ఇప్పటికే వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. దాదాపు అందరు కూడా నాట్లు కూడా వేసినటువంటి పరిస్థితి కాబట్టి మరి ఈ నేపథ్యంలో రైతులకు కూడా ఈ సొమ్ము కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. మరి ఇతరత్ర విత్తనాల కోసం కానీ లేకపోతే ఎరువుల కోసం కానీ ఇతర అవసరాలకు కూడా రైతులకు ఈ యొక్క రైతు భరోసా నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి మరి ఇది మాత్రం రైతులకు మాత్రం కొంతవరకు శుభశుభం చెప్పుకోవాలి. మరి ఇప్పటి వరకు మాత్రం వ్యవసాయ యోగ్యమైన రైతులకు మాత్రమే వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కాబట్టి మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి విడతల వారిగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అంటే మొదటగా 3 ఎకరాల లోపు ప్రజెంట్ అయితే మాత్రం ఎకరం నుంచి 2 ఎకరాలు 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కాబట్టి మరి విడతల వారిగా రాబోయే రోజుల్లో 5 ఎకరాలు తర్వాత 10 ఎకరాలు తర్వాత ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల రైతులకు కూడా ఈ యొక్క రైతుల ఖాతాలో కూడా రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా జమ కావదు కాబట్టి మరి అందరు కూడా ఇటు విడతల వారీగా రైతు భరోసా వేసేందుకు కూడా సిద్ధమైంది. మరి ఏదైతే వ్యవసాయ యోగ్యం కాని రైతులు
భూములు కానీ ఉంటాయో వారికి మాత్రం ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే ఇవ్వరు. మరి ప్రజెంట్ అయితే మాత్రం విడతల వారిగా ఈ యొక్క రైతుల ఖాతాలో మాత్రం ఈ యొక్క రైతు భరోసా సొమ్ములు మాత్రం డిపాజిట్ అవుతున్నాయి. స్పందన.